ఓం శ్రీ వెంకటేశాయ నమః. నమస్తే అండి. ఈరోజు ఈ వీడియోలో అతి ముఖ్యమైనది మానవ జన్మ ఎందుకు, ఈ మానవ జన్మను ఎందుకు ఇచ్చాడు దేవుడు అని తెలుసుకోవడానికే ఈ వీడియో చేస్తున్నాను. ఇప్పుడు ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ జీవితం అంటే డబ్బు సంపాదించడము, ఆస్తులను కూడబెట్టుకోవడం, పిల్లలకు ఎంతో వాళ్ళ పిల్లల కోసం దాచిపెట్టుకొని అలా తరతరాలు జీవించేటట్టు చేయడానికి సంపాదిస్తున్నారు. అందులో కొంతమంది ధర్మంగా సంపాదిస్తారు, కొంతమంది అధర్మంగా కూడా సంపాదిస్తారు. ఇలా పక్క పెడితే ఇప్పుడు పేదవాళ్ళు ఉన్నారు. పేదవాళ్ళు పూర్వజన్మ పాపకర్మల వల్ల పేదవాడిగా పుట్టడము, ఆ పేదవాడు నిజాయితీగా బతికే వాళ్ళు కొంతమంది అయితే అవినీతిపరంగా కష్టపడడానికి ఇష్టం లేక అధర్మంగా దౌర్జన్యంగా డబ్బు సంపాదించడానికి ప్రయత్నిస్తాడు. ఇలా పేదవాడు ఇలా అయితే ధనవంతుడు తన డబ్బును ఇంకా రెట్టింపు చేసుకోవడానికి ఆలోచిస్తాడు తప్ప, నాకు దేవుడా ఇంతగానో ఇచ్చావు, నేను నీకేమి రుణపడి ఉన్నానో, నీకు నువ్వు నన్ను ఇంత సంతోషపెడుతున్నావు కదా, నేను నీకు ఎలా సంతోషపెట్టాలి అని ఆలోచన అనేది రాకుండా డబ్బుని పెంచుకుంటూ, ఆస్తుని పెంచుకుంటూ అదే ఆలోచనలోనే ఉంటున్నాడు. ఇప్పుడు ఏంటంటే ధర్మంగా సంపాదించిన వాళ్ళకు ఖచ్చితంగా శ్రీకృష్ణుడు చెప్పిన విధంగా, భగవద్గీతలో చెప్పిన విధంగా ఖచ్చితంగా ధర్మంగా, నిజాయితీగా, నీతిగా జీవిస్తూ ఉన్న దాంట్లో సంతోషంగా ఉన్న వాళ్లకు ఆ దేవుడు ఖచ్చితంగా తోడు ఉంటాడని ఆ భగవద్గీతలోనే చెప్పాడు శ్రీకృష్ణ పరమాత్ముడు. అలాగే అధర్మంగా సంపాదిస్తూ ఆ అధర్మంగా సంపాదనలో వచ్చిన డబ్బు అయినా కానీ, ఆస్తులైనా కానీ, ఆ డబ్బు ఆస్తుల మీదనే ధ్యాస పెట్టుకొని తను పాపాల మీద పాపాలు చేయడం వల్ల అది చివరికి అసలు జన్మ ఎందుకు ఇచ్చాడని తెలుసుకోకుండానే అలా కాలం చెల్లేస్తాడు. కాలం తీరుతుంది, కానీ అది దానివల్ల ఏమి ఉపయోగము? డబ్బులు ఆస్తులు కట్టకపోలేము కదా. అదే ఆలోచనలో ఆ ధనవంతుల్లో ఒక పేదవాడికి సహాయం చేయడం, ఒక పేదవాడిలోని తిండి తినలేని వాళ్లకు అన్నదానం చేయడము, అలాగే తన స్నేహితులైనా తన బంధువులైనా ఎవరు కష్టాల్లో ఉంటే వాళ్లకు తన ఎంతో అంత వాళ్లకు సహాయం చేయడము, ఇవి అన్నీ చేస్తే ఆ దేవుడు సంతోషిస్తాడు కదా. కానీ అది చెయ్యకుండా ఆస్తులపైనే, డబ్బుపైనే రెట్టింపు చేసుకోవడం ఆలోచన తప్ప దైవం పైన కూడా ఆలోచన లేకుండా
చివరికి కాలం చెల్లేస్తారు. ఎప్పుడు అయితే చనిపోయేటప్పుడు మనకి ఏది మై బ్రెయిన్లో అయినా మన ఆలోచనలో అయినా ఏది దేనిపైన మనకు కాన్సన్ట్రేషన్ పోతుందో మళ్ళా వచ్చే జన్మలో మళ్ళీ అది నువ్వు ఆలోచించే విధానంలోనే నువ్వు ఎలాగా జీవించాలనుకుంటున్నావో దేని మీద నీకు ఆ ధ్యాస పోతుందో అది దానిలోనే మళ్ళా పుడతావు. ఇది చాలామంది తప్పులు చేస్తుంటారు. భగవద్గీతలోని నియమాలను పాటించకుండా ఎన్నో తప్పులు చేస్తున్నారు. కోపమైన, ఆవేశమైన, ఈ పరాయి వాళ్ళను చులకన చూడడము, వాళ్ళను తిట్టడము, ఇవన్నీ చేయడం వల్ల పాపాలే కాకుండా మహాపాపాలు చుట్టుకొని చివరన ఒక రోగంతో ఏదో ఒక రకంగా మంచాన పడి ఆ చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతూ చివరికి ఆ దైవం గురించి కూడా ఆలోచన లేకుండా తన ఆస్తులపైనే, తన డబ్బుపైనే ఆలోచన పెట్టుకొని అలా కాలం చెల్లేస్తున్నాడు. అందరూ చనిపోయినాక నరకం అలాగే స్వర్గం వెళ్తారు అని అనుకుంటాం. కానీ బతికున్నప్పుడే స్వర్గమైన నరకమైన అది దైవ బలంతో మనము మార్చుకోవచ్చు. ఇప్పుడు నేను ఒకటి చెప్తాను. 83 కోట్ల రకాల జీవరాశులు ఉన్నాయి. ఇవన్నీ జీవరాశులు, ఆ జీవరాశుల్లో ఆత్మ అనేది ఉంటుంది ఖచ్చితంగా. మనతో పాటు తిరిగే కుక్కలైనా, పందులైనా, ఆవులైనా, బర్రెలైనా వాటిలో కూడా ఆత్మ ఉంటుందని తెలుసు. ప్రతి జీవిలోనూ పరమాత్మ ఉంటుంది. ఇప్పుడు కొన్ని మనము ఫేస్బుక్లో, వాట్సాప్లో చూస్తాము. ఒక ఆవు ఒక నది దాటి గుడికి వచ్చి ఆ నది దాటినాక గుడికి చుట్టూ తిరిగి ప్రదక్షిణలు చేస్తుంది. ఒక్కొక్కసారి ఒక ఆవు మోకాళ్ళ మీద కూర్చొని ఆ దేవునికి దండం పెట్టుకుంటుంది. అలాగే కోతి, అలాగే పాము, ఇవన్నీ గుళ్ళకు వచ్చి మొక్కుతున్నాయి. అందరూ విచిత్రంగా దైవ బలం అని అనుకుంటారు. వాటిలో దైవం ఉన్నాడని అనుకుంటారు. అది కాదు, దాంట్లో ఆత్మ ఉంది. ఆత్మ ఏంటంటే పూర్వజన్మ పాప కర్మాల వల్ల నేను ఈ జీవంలో ఉన్నాను. ఈ పాప కర్మాలను హరించుకొని నాకు మానవ జన్మని ఇచ్చి మానవ జన్మలో పుణ్యకర్మాలు చేసుకునే విధంగా నన్ను పుట్టి అని అవి కోరుకుంటాయి. ఇప్పుడు ఇన్ని జీవరాశులలో ఎన్నో లక్షల కొద్ది ఉన్నాయి. కానీ అవి ఒక్కటే ఎందుకు కోరుకుంటున్నాయి? ఒక్కటే కోతి వచ్చి గుడి ప్రదక్షిణ ఇచ్చి గుడి ముంగట దండం పెట్టుకుంటుంది. ఒక్కటే ఆవు వచ్చి ప్రదక్షిణ చేస్తుంది. అవన్నీ ఎందుకు అలా చేస్తున్నాయి? పాము ఒక్కటే వచ్చి అలా
శివలింగం దగ్గర అయినా దేవుడి దగ్గర అయినా అదే చిలుకలు కూడా ఇలా ఇవన్నీ వస్తున్నాయి. ఎందుకు? ఆ ఆత్మ అనేది పూర్వజన్మలో చేసిన పాపాల వల్ల అనుకుంటుంది ఏమని, నీ పూర్వజన్మలు చేసిన పాపాల వల్ల ఇలా నేను ఈ జన్మను ఎత్తాను, నాకు ఈ జన్మ నుంచి బయటపడేసి మానవ జన్మనిచ్చి మానవ జన్మలో నేను పుణ్యకర్మాలు చేసి నీలో ఐక్యమవ్వాలని అని అవి కోరుకుంటాయి. ఇది ఎంతమందికి తెలుసో. కానీ నేను చెప్పేది ఏంటంటే, ఇలా కొన్ని కోట్ల జీవరాశులలో కొన్ని వందల జన్మలు ఎత్తి మనము ఈ మానవ జన్మ ఎత్తితే ఆ మానవ జన్మ ఎత్తినాక ఈ కలి ప్రభావం వల్ల ఎన్నో చెడు గుణాలు, చెడు ఆలోచనలకు గురై, ఇంకోటి డబ్బు ఆకర్షణ, అలాగే బంగారంపై ఆకర్షణ, ఇలా గొప్పలకు పోవడం, ఒకరిని చూసి ఒకరు ద్వేషించుకోవడం, ఒకరిని చూసి ఒకరు గొప్పలుగా ప్రయత్నించడం, ఇవన్నీ చేస్తున్నారు. కానీ ఎవ్వరూ ఆలోచించట్లేదు, ఈ జన్మ నాకు ఎందుకు ఇచ్చాడు దేవుడు అని ఎవరైనా ఆలోచిస్తున్నారా? లేదు. ఈ పూర్వజన్మలోని పాపకర్మాలను హరించుకున్నాక మళ్ళా ఒక అన్ని జీవరాశులలో ఉన్న మూగజీవాలలో ఉన్న ఆత్మ మళ్ళా మానవ జన్మ ఎత్తినాక ఆ మానవ జన్మ ఎత్తిన మనిషి అనుకోవాలి, పూర్వజన్మలో నేను చేసిన పాపకర్మాలను ఈ జన్మలో పాపపుణ్యాలతో పాపాలను హరించుకొని ఈ దేవుని, నా ఇష్టదైవంలో నేను ఐక్యం అవ్వాలని అది కోరుకోవాలి. అది ఈ మానవ జన్మ రహస్యమని నేను చెప్తున్నాను. ఇప్పుడు ఈ చాలామంది గుడికి వెళ్తున్నారు, పూజలు చేస్తున్నారు, వ్రతాలు చేస్తున్నారు. కానీ ఈ కలి ప్రభావం వల్ల కోపాలకు, ఆవేశాలకు, ఇంకా వేరే వేరే చెడు గుణాలకు, చెడు ఆలోచనలకు గురై పాపం మీద పాపాలు. ఇప్పుడు బూతులు మాట్లాడతారు, దేవుడు నోరిచ్చాడు కదా అని ఇష్టం వచ్చినట్టు బూతులు మాట్లాడితే అది ఎంత పాపమో మహాపాపం కూడా అవుతుంది. ఒకరిని కోపం వల్ల ఒకరిని కొట్టడం, ఒకరి మీద చెయ్యి చేసుకోవడం అహంకారంతో, అలా చెయ్యి చేసుకోవడం వల్ల మహాపాపం అవుతుంది. నిన్ను కొట్టాలన్నా, ఒకరిని కొట్టాలన్నా వాళ్ళ తల్లిదండ్రులకు తప్ప ఆ దేవుడికి హక్కు ఇచ్చాడే తప్ప ఎవరికీ లేదు. అలాగే ఈ పాపాల మీద పాపాలు చేసుకుంటూ ఇలా వెళ్తున్నాడే మనిషి, కానీ తనకు ఈ పుణ్యాలను ఎలా నిలబెట్టుకోవాలనో తెలుసుకోలేకపోతున్నాడు. ఒక వ్రతము చేస్తాము ఎందుకని, ఒక గుడిలో పూజ చేస్తాము ఎందుకని, అలాగే ఈ వ్రతంలో, పూజలో మనము నిమగ్నమై ఆ దైవానికి దగ్గరై కొంత పుణ్యాన్ని సంపాదించుకుంటాము. ఆ పుణ్యంని అలా సంపాదించుకోవడం వల్ల మనము జీవితంలో ఆ దైవ బలం అనేది ఖచ్చితంగా మనకు తోడు ఉంటుంది. ఎలాంటి కష్టం రాకుండా, ఎలాంటి బాధలు రాకుండా సంతోషంగా ఉండేటట్టు నీ ఇష్టదైవం ఖచ్చితంగా నీకు తోడుంటుంది. కానీ
ఈ పాపకర్మాలు ఈ పుణ్యాన్ని కాపాడుకోకుండా పాపకర్మాలైన ఈ కోపం, ఆవేశం, ద్వేషం వీటి వల్ల ఆ పుణ్యం అనేది ఈ బూతులు మాట్లాడడం వల్ల, ఈ ఒకరిపై చేయి చేసుకోవడం వల్ల అది పుణ్యం అనేది తగ్గుతూ వస్తుంటుంది. అలాగే తగ్గడమే కాకుండా పాపంలో పడి ఇలా అనేక రకాల రోగాలతో, మానసిక రోగము కూడా ఒక రకమైన రోగమే. అలా పడడం, దానివల్ల జీవితంలో చాలా కష్టాలు పడాల్సి వస్తుంది. ఇది తెలుసుకోవాలి ప్రతి మనిషి. ఈ డబ్బులు సంపాదించి బిలియనీరు ఉంటారు. బిలియనీరు ఎన్నో కోట్ల కొద్ది డబ్బు ఉంటుంది, కొన్ని లెక్కలేనంత ఆస్తులు ఉంటాయి. కానీ చివరికి అది ఎటుపోతుందో, ఎవరికి దక్కుతుందో, రాజుల పాలు పరుల పాలు అన్నట్టు అలా ఎవరికి పోతుందో, అది అంత ఘనం ఉన్నప్పుడు ఒక పేదవాడికి పెడితే ఎంత పుణ్యం ఉంటుంది, అది ఆలోచించాలి. ఇప్పుడు చాలామంది తల్లిదండ్రులు పిల్లలకు డబ్బు ఎలా సంపాదించాలి, ఆస్తులు ఎలా సంపాదించాలనే భావనతో పెంచుతున్నారే తప్ప వాళ్లకు ఒక దైవం గురించి, దైవ మహిమ ఏంటి, దైవ బలం ఏంటి అనేది చెప్పకుండా వాళ్ళ ఇష్టానికి గారాబం చేసి చివరన ఆ తల్లిదండ్రులే వాళ్ళకు దూరం అయిపోతున్నారు. వాళ్ళ పిల్లలే వాళ్ళను వృద్ధాశ్రమంలో వదిలేస్తున్నారు, చావబాదుతున్నారు, తిడుతున్నారు. ఇలా చేయడం వల్ల వాళ్ళకు, ఆ తల్లిదండ్రులకు ఎంతో మానసికంగా ఎంతో బాధపడుతున్నారు. ఇది మారాలి. ఎప్పుడైతే మనము మానవ జన్మ ఎందుకు అనేది తెలుసుకుంటామో అప్పుడు ఖచ్చితంగా మనము ఆ దైవంలో ఐక్యం అవ్వడానికి ఒక దారి అనేది ఉంటుంది. కానీ ఒకటి చెప్తాను, డబ్బుపై ఎంత ఆకర్షణ, బంగారంపై కూడా అంత ఆకర్షణ, అంతకు మించి ఉంటుంది. కానీ ఒక డైమండ్కు ఉన్న విలువ ఈ బంగారం, డబ్బు చాలా తక్కువ. ఆ డైమండ్ లాంటి దానిలో ఉన్న వెలుగు, మనలో లోపల వెలుగు ఉంటే ఖచ్చితంగా అది నీ విలువ ఏంటో తెలుస్తుంది. డబ్బు ఉంటేనే విలువ అని అంటారు, కానీ డబ్బు లేకపోయినా మనకు విలువ ఉంటుందనేది అది నీకు నువ్వే తెలుసుకోవచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్, ఒక కొన్ని కేజీల బంగారం మెడలో వేసుకొని తిరుగుతుంటారు కదా, అతను ఒక పక్క. అలాగే దైవబలంతో స్వామీజీగా తిరుగుతున్న చిన్నజీయ స్వామి లాంటి ఎంతోమంది స్వాములు, దాంట్లో ఒక స్వామి ఒక పక్క ఉంటే అప్పుడు ఆ ఇద్దరిట్లో ఎవరిని భక్తితో పాదాలు మొక్కుతారు? బంగారం ఉన్న మనిషిని చూసి ఏమీ ఆలోచించలేరు, అంటే ఏమీ ఆలోచించరు కూడా. కానీ దైవం బలంతో స్వామీజీ వచ్చిన ఆ మనిషి, ఆయనలో ఉన్న దైవం గురించి ఏమీ
చెబుతాడా, ఏమీ తెలుసుకుందామా అనే ఆలోచనతో ఉంటారు. అప్పుడే అర్థమవుతుంది కదా, దైవం బలం ఉంటే ఆ మనిషికి డబ్బు, ఇప్పుడు ఆ స్వామీజీ దగ్గర డబ్బు లేకపోయినా పర్వాలేదు, బంగారం లేకపోయినా పర్వాలేదు, కానీ ఆయనలో ఉన్న దైవ బలమే ఆయనకు విలువ ఇస్తుంది కదా. ఇది ఒకటి అర్థం చేసుకోండి. ఇలా మనము ఇప్పుడు ఆ స్వామీజీని దేంతో పోల్చాలంటే డైమండ్, వజ్రం. ఆ వజ్రం లాగా ఆయనలో ఉన్న వజ్రం లాంటి మనసు, వజ్రం లాంటి గుణం, అలా వజ్రంగా మారాడు. అది మనము కూడా మారాలి. ఇప్పుడు నేనే 6 నెలల క్రితం కోపావేశాలకు, అహంకారంతో ఎన్నో మానసికంగా చాలా బాధపడ్డాను. కానీ 6 నెలల క్రితం నుంచి తర్వాత నేను తిరుమల దర్శనం చేసుకున్నాక నాలో చాలా మార్పు వచ్చింది. అంత ఆ దైవాను అనుగ్రహమే. ఇంతగానం ఈ ఛానల్ పెట్టడానికి కారణం కూడా ఆ ఏడుకొండల వెంకన్న స్వామి, ఆయన స్వరూపాలైన శ్రీరామ భద్రాచల సీతారామచంద్ర స్వామి, ఆంజనేయ స్వామి కలలో వచ్చి నన్ను నా తలపై చెయ్యి వేసి ఆశీర్వదించాడంటే ఆయన ద్వారా వచ్చిన జ్ఞానమే మీకు చెప్తున్నాను. ఇది ఖచ్చితంగా ఆలోచించండి. దైవ బలం ఉంటే మనిషి ఎంత వజ్రంగా, డైమండ్ ఎంత వెలుగు ఉంటుందో ఆ మనిషిలో కూడా వెలుగు వస్తుందని తెలుసుకోవాలి. అలా నన్ను చాలా మార్చి ఇలా మీ ముందు ఇలా చెప్పడం, ఈ ఛానల్ పెట్టడము కారణం కూడా నా ఇష్టదైవమైన ఏడుకొండల వెంకన్న స్వామి. భగవద్గీతలోని రూల్స్ పాటించకుండా ఉండడం వల్ల ఇప్పుడు మనము చూసాము కరోనా. అలాగే కొన్ని దేశాల్లో, మన పక్క దేశాలైనా కానీ దూరమైన దేశాలైన భూకంపాలతో, సముద్రం సునామీలతో ఎంత మునిగిపోయింది. ఇవన్నీ పాపాలు పెరగడం వల్లనే. ద్వాపర యుగంలో పాపాలు పెరగడం వల్లనే సముద్రం అలలు మొత్తం భూమిని చుట్టుముట్టి ఆ ఏడుకొండల వెంకన్న పాదాల వరకు, ఏడుకొండల పైన ఉన్న ఆ వెంకన్న పాదాల వరకు వచ్చి ఆగాయంటే అదంతా మీరే అర్థం చేసుకోవాలి. అందుకే ఈ భగవద్గీత రూల్స్ను పాటించాలి కంపల్సరీ. మనము తినడానికి కొన్ని రూల్స్ ఉంటాయి, వ్యాయామం చేయడానికి రూల్స్ ఉంటాయి, అలాగే బయట డ్రైవింగ్ చేయడానికి ఒక రూల్స్ ఉంటుంది. ఇలా ప్రతిదానికి ఒక రూల్ ఉంటుంది. కానీ నిన్ను పుట్టించినందుకు ఆ దేవునికి, ఆ దేవుడు పెట్టిన రూల్స్ను నువ్వు ఎందుకు పాటించవు? ఆయన పెట్టిన రూల్స్ పాటించకపోతే ఎలా జరుగుతుందో ఒకటి ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. అనుకోకుండా మనం న్యూస్ ఛానల్లో చూస్తుంటాము యాక్సిడెంట్స్. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? పూర్వజన్మ పాపకర్మాల వల్ల. ఆ పూర్వజన్మ పాపకర్మాల వల్ల జరగడం వల్ల అది సడన్లీ అలా ఒక్కొక్కసారి యాక్సిడెంటల్గా అలా చనిపోతున్నారు. ఇది
ఇది మనము దీని నుంచి తప్పించుకోవాలంటే, బయటపడాలంటే ఒకటే దారి, దైవ బలము ఉండాలి. చిన్నప్పటి నుంచే భగవద్గీతలోని నియమాలను పాటిస్తూ ఆ తల్లిదండ్రులైన వాళ్ళ పిల్లలకు భగవద్గీత గురించి చెప్పి, భగవద్గీతలోని మహిమను, ధైర్యాన్ని, ఆత్మస్థైర్యాన్ని, కష్టాలను ఎలా తట్టుకోవాలి, ఎలా సంతోషంగా ఉండాలి, ఎదుటివారిని మనము ఎలా ఎదుర్కోవాలి, ఇవన్నీ తెలిపేదే భగవద్గీత. ఇవన్నీ ఖచ్చితంగా తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలకు తెలపాలి చిన్నప్పటి నుంచే. ఇప్పుడు ప్రతి సండే వచ్చిందంటే ఒక షాపింగ్ మాల్ వెళ్ళడం, రెస్టారెంట్లకు వెళ్ళడం, ఒక టైం అంతా ఎంటర్టైన్మెంట్ మీదనే, యూట్యూబ్ షార్ట్స్ చూడటం, ఇన్స్టాగ్రామ్ రీల్స్, ఫేస్బుక్, ఇవన్నీ ఎంటర్టైన్మెంట్. ఈ ఎంటర్టైన్మెంట్ మీద పడి దైవాన్ని దూరం చేసుకుంటున్నాం. ఆ దైవము గురించి కూడా ఆలోచన లేకుండా, దైవం అంటే ఏంటి అనేది కూడా అనే ఆలోచన తెప్పించేటట్టు ఈ తల్లిదండ్రులు పిల్లలకు తెప్పిస్తున్నారు. ఈ ప్రతి ఆదివారం ఉన్న ఒక్కరోజైనా తల్లిదండ్రులు వాళ్ళకు ఈ భగవద్గీత గురించి చెప్పాలి ప్రతి ఆదివారం. ఇలా చెబితేనే మనం పుణ్యం కర్మలు చేసి ఆ పాప కర్మలను హరించుకొని ఆ దైవానుగ్రహంతో ఆయనలో ఐక్యమవుతాం. కొంతమంది పూజలు చేస్తారు, కానీ ఏదో మొక్కుబడిగా కొబ్బరికాయ కొడతారు. కొబ్బరికాయ ఎందుకు కొడతారు? గుడిలో తన ఆ కొబ్బరిలోని తెలుపు రంగు లాంటి మా మనస్సు మనకు ఇవ్వాలి, నాకు ఇవ్వాలి, ఆ కొబ్బరి నీళ్ళలోని తీయదనాన్ని, ఆ గుణాలను, ఆలోచనలను నాకు ఇవ్వాలి అని మొక్కాలి. కానీ నాకు ఈ కోరిక తీర్చు అని అడుగుతాడు. నా కోరిక తీర్చినందుకు, ఈ కోరిక తీర్చావా అన్నందుకు కొడతారు. అలా ఇప్పుడు వ్రతాలు చేసుకుంటారు. మొత్తము వ్రతము చేస్తున్నప్పుడు కథలు సరిగా వినకుండా, నాకు ఆ పని ఉంది, ఈ పని ఉంది, తొందరగా చెయ్యండి అని కూడా అలా తొందర పెట్టడం కూడా ఆ పూజ వల్ల ఫలితం అనేది రాకుండా, ఆ పూజ చేసిన పుణ్యం అనేది రాకుండా, అది మనకు తెలుసుకోకుండా ఉంటున్నారు. ప్రతి అయ్యగారు పూజ చేస్తాడు, ఆ వ్రతం చేస్తాడు, కానీ ఆ వ్రతం యొక్క మహిమను, ఆ వ్రతంలోని అర్థాన్ని, కథలలోని అర్థాన్ని సరిగా చెప్పక, తెలపక, ఈ మానవ జన్మ ఎందుకు ఇచ్చాడనేది తెలపక, ఈ పాపకర్మాలను ఎలా హరించుకోవాలి, మళ్ళీ ఈ జన్మ రాకుండా, పునర్జన్మ అనేది లేకుండా దేవునిలో ఐక్యం ఎలా అవ్వాలి అనేది ఈ అయ్యగారు చెప్పడం లేదు. ఇది చెప్పకనే అలా వాళ్ళు ఇక్కడ ఏంటంటే డబ్బు మీద కూడా ఉంది. డబ్బులు వస్తున్నాయి, టకటక తొందరగా చెయ్యాలి, నా డబ్బులు నేను తీసుకొని వెళ్ళాలి, మళ్ళీ ఇంకొక ఆట చేసుకోవాలి, నా డబ్బులు సంపాదించుకోవాలి, సంపాదన మీదనే పడిన. కానీ ఎందుకు ఈ వ్రతాలు, ఎందుకు ఈ పూజలు అనేది తెలుసుకోవట్లేదు, తెలపట్లేదు కూడా. ఇప్పటికైనా అర్థం చేసుకోండి. పూజలు, వ్రతాలు అనేవి
మన పుణ్యాన్ని పెంచుకోవడానికి, మనకు వచ్చే కష్టాలను నుంచి బయటపడడానికి, అనుకోకుండా వచ్చే ప్రమాదాలను తప్పించుకోవడానికి ఈ పూజలు, వ్రతాలు అనేది తెలుసుకోవాలి. మొక్కుబడిగా చేయకండి, మొక్కుబడిగా గుడికి వెళ్ళి మొక్కండి. ఇప్పుడు డబ్బు, ఆస్తులను చూసుకొనే మురుస్తున్నారు చాలామంది. అహంకారంతో ఒకరిని చులకనగా, తక్కువ స్థాయి ఉన్న వాళ్ళని చులకనగా చూస్తున్నారు. ఇప్పుడు నేను ఒకటి ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక దేశంలో ఒక మనిషి ఉద్యోగం చేసుకుని ఎంతో డబ్బు సంపాదించి, ఎంతో ఆస్తులు సంపాదించి ఉన్నాడు. ఆ దేశంలో సడన్గా ఒకరోజు భూకంపం వచ్చి ఆస్తులు, మీరు చూస్తున్నారు కదా, భూకంపాలు రావడం, ఎంతమంది నష్టపోతున్నారు, ఆస్తి నష్టం. అలా జరగడం వల్ల అప్పటి వరకు సంపాదించుకున్న డబ్బు, ఆస్తి మీద పెట్టుకున్న ఆలోచన ఒకేసారి కొన్ని గంటల్లో ఎలా తొలగిపోయాయో. అంటే అర్థం ఏంటి? చివరికి నువ్వు ఒక్కడివే మిగులుతావు, నీతోటి పాటు ఏది రాదు. నువ్వు గ్రహించాల్సింది, నీ ఇష్టదైవంలో ఐక్యం కావడానికి ఎలా చేయాలి అని ఆలోచించాలి. మొత్తంగా నేను ఒకటి చెప్తాను. కొన్ని కోట్ల జీవరాశుల్లో ఆత్మగా చేరి చివరికి మానవ జన్మ ఎత్తుతాము. ఈ మానవ జన్మలో ఆ పాప కర్మాలను హరించడానికి పుణ్యకర్మాలు చేసి ఆ దైవంలో ఐక్యం అవ్వడానికే ఈ మానవ జన్మ. కానీ ఈ ఆస్తులు, డబ్బు వీటి మీద కాదు. దయచేసి ఆలోచించండి, దయచేసి మారండి. ఇది కొంతమంది అనుకుంటారు, ఇవన్నీ చనిపోయాక ఏం గుర్తుంటాయి, ఏమి ఉంటాయి. కానీ ఒకటి ఆలోచించాలి, మనము ఈ మానవ జన్మగా ఎత్తాము, నెక్స్ట్ ఇంకో జన్మ ఎత్తుతాము. అది కుక్కలనో, పందులనో, ఏదో ఒక రకంగా జీవుల్లో పుడతాము. కానీ ఒకటి ఉంటుంది, ప్రతిదానికి మనస్సాక్షి అని ఉంటుంది. ఆ మనస్సాక్షిలో ఉన్న బాధ అనేది అప్పుడు ఆ ఆత్మకే తెలుస్తుంది. అది అర్థం చేసుకోవాలి. అందుకే మన మనస్సాక్షిని అంతఃకరణ శుద్ధిగా ఉంచుకొని, అంతఃకరణ శుద్ధితో జీవిస్తూ ఈ దైవంలో, నీ ఇష్ట దైవంలో ఐక్యం అయితే ఈ మానవ జన్మకు ఒక సార్థకం చేసుకున్న వాళ్ళు అవుతాము. మళ్ళా పునర్జన్మ లేకుండా జీవిస్తాము. పునర్జన్మ లేకుండా ఆయనలో ఐక్యమయ్యి మళ్ళా మనం ఎలాగ పుడతామో తెలుసా? ఒక అల్లూరి సీతారామరాజు లాగా, ఒక అబ్దుల్ కలాం లాగా, ఒక స్వామి వివేకానంద లాగా, ఒక సుభాష్ చంద్రబోస్ లాగా, ఇలాంటి గొప్ప గొప్ప మనుషుల్లాగా జీవిస్తాము. ఎందుకంటే ఎక్కడ అధర్మం ఉంటుందో ఆ అధర్మాన్ని హరించడానికి, ధర్మం కోసం పాటుపడే మనిషి ఉంటాడనేది ఆ భగవంతుడు ఖచ్చితంగా అందరికీ చూపించాడు. గతంలో, రాబోయే కాలంలో కూడా చూపిస్తాడు. అందుకే
ప్రతి మనిషి ఈ మానవ జన్మ ఎందుకు ఇచ్చాడు అనేది ఆలోచించాలి. ఈ మానవ జన్మ అసలైన అర్థాన్ని తెలుసుకొని నీ ఇష్టదైవంలో ఐక్యమైతే ఇక అది అనుభూతి అనేది చెప్పలేనిది. ఓం నమో వెంకటేశాయ నమః. ఈ ఛానల్ ప్రారంభించడం కారణం నా దైవమైన ఏడుకొండల వెంకన్న స్వామి. నా జీవిత అనుభవంలో నేర్చుకున్న వాటిని నేను ఈ ఛానల్ ద్వారా తెలియజేస్తున్నాను. వృద్ధాశ్రమాలు పెరగకుండా ఉండడానికి, పూర్తిగా తగ్గించడానికి, ఆత్మహత్యలు ఎవరు చేసుకోకూడదనే భావనతో ఈ మనిషి పుట్టుక ఎందుకు ఇచ్చాడు దేవుడు, మనిషి జన్మ ఎందుకు, ఈ జన్మ రహస్యం ఏంటి అని తెలియజెప్పడానికి ఈ ఛానల్ ప్రారంభించాను. ఆ ఏడుకొండల వెంకన్న స్వామి అనుగ్రహంతో ఈ దైవకార్యంగా భావిస్తూ ఈ ఛానల్ ప్రారంభించాను. ఈ దైవ కార్యంలో మీరు కూడా పాల్గొని 100 మందిలో ఒక్కరినైనా మార్పులో మీరు భాగస్వాములైతే మీరు ఖచ్చితంగా ఆ దైవానుగ్రహం కలిగినట్టే. మనల్ని మనం అంతఃకరణ శుద్ధితో మార్చుకొని మనల్ని మనం కాపాడుకుందాం. ఓం నమో వెంకటేశాయ నమః. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. మీ స్నేహితులకు, మీ బంధువులకు, మీ కొలీగ్స్కి తప్పకుండా షేర్ చేయండి మీ వాట్సాప్ గ్రూప్లో. థ్యాంక్ యూ సో మచ్. ఓం నమో వెంకటేశాయ నమః.